దుర్గదేవత నీవా? కాలకంఠ, వినాశకాలే విపరీత మృత్యువును కోరి తెచ్చుకుంటున్నావు. శాంతి భద్రతలకు నిలయమైన అనకాపురికే నాశనం తలపెట్టావు. నీకు పతనం తప్పదు, నీకు దారి విడువదు. ఓం భం భం. ఇప్పుడే పోయి ఈ విషయాన్ని మా యువరాజుతో చెప్పి నీ ఆట కట్టిస్తాను. ఏమన్నావు? మా ఉనికి చెప్పిన మరుక్షణమే నీవు సిలవైపోతావు. ఈ రహస్య యువరాజు తెలుసుకుని బయటపడితే తనే కాదు, తన తల్లిదండ్రుల శిరస్సులు 1000 వ్రక్కలేచేస్తా. ఓం భం భం భట్. ముందు తలుపులు తెరవండి. ఋషులు ఎవరూ లోనికి ప్రవేశించకూడదని మహారాజు గారు ఆజ్ఞ. యువరాజా, మా కోపానికి గురి అయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి. యువరాజా, శశి, ఇది ఎంత మధురంగా ఉంది. యువరాజా, యువరాజా, అబ్బా, ఎవరు నువ్వు? ఏం కావాలి? యువరాజా, అలకాపురి క్షేమం కోరేదాన్ని. నీకొక రహస్యం చెబుతాను, విను నాయన. ఏమిటవ్వా అది? అది చెబితే నేను శిలైపోతాను, చెప్పకపోతే నీ రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. నీవు తప్ప ఈ ఆపదను కాపాడే వీరుడు ఎవ్వరూ లేరు నాయన. ఏమిటవ్వా అది? అదొక భయంకరమైన రహస్యం. అది నీవెవరికైనా చెప్పావా నీ తల్లిదండ్రుల శిరస్సు 1000 చెక్కలవుతుంది. చెప్పేది జాగ్రత్తగా విను. ఇలా రా నాయనా. ఏం జరిగింది? ఆ బిందుకి ఇలా శిలైపోయింది. అడగవద్దు శశి, అది ఒక పరమ రహస్యం. దీనికి కారకుడైన వాడి పేరు చెప్పింది. నా తల్లిదండ్రుల శిరస్సు 1000 బొక్కలవుతుంది. శశి, నన్ను ఆపకు శశి. అది ఎంతటి మహత్తర శక్తి అయినా సరే ఎదిరించి నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి. కానీ ఏమిటి అపశకునాలు? ఎందుకు ఈ కల్లోలం? ప్రభు, దేవికి ఏదైనా అపచారం జరిగిందేమో. పదండి వెళ్దాం. ప్రభు, ఏమిటి? వసంత మంటపంలో ప్రవేశించారా? ప్రభు, ప్రభు, మహారాజా వారు మహారాణి వారు దేవాలయం వైపు పరిగెత్తున్నారు ప్రభు. అమ్మా, సర్వలోకైక మాత, ఆర్తత్రాణపరాయిది. ఏమిటి పరీక్ష? ఈ అపచారం ఎలా జరిగింది తల్లి? దైవదత్తమగు స్వర్ణమాల, దేశాన్ని సుభిక్షంగా ఉంచే కల్పతరువు ఏమైంది తల్లి? ఎలా మాయమైంది? ప్రభు, ప్రభు! ఏమైంది ప్రభు? ఏం జరిగింది? మన అదృష్ట దేవత మాయమైంది మంత్రి గారు. ఆశ్చర్యంగా ఉంది. ప్రభు, ప్రభు, మన రాకుమారులు కనిపించటం లేదు. మా అమ్మాయి మాయమైందా? ఏమిటి? మా చిన్నారి కూడానా? మా సోదరి కూడానా? మా ఏకైక పుత్రిక? అందరూ మాయమయ్యారు. ప్రభు, హఠాత్తుగా మన పట్టపుటేనుగా మరణించింది. పట్టపుటేనుగా మరణించిందా? ప్రభు, మన శశిరేఖమ్మ గారు కనిపించడం లేదు. ఏమిటి? మా అమ్మాయి కూడానా? అవును ప్రభు. ప్రభు, ఏమిటి? యువరాజా వారు తమ ఆజ్ఞను ధిక్కరించి వసంత మంటపంలో ప్రవేశించారు. అబద్ధం కాదు, నేను చూశాను. ఏమిటి మీరనేది? మా మనోహరుడు మా ఆజ్ఞను తిరస్కరించడమా? మా కళ్ళు కప్పలేరు మహారాజా. ఇదంతా మీరు నటిస్తున్న నాటకం. రంజిత్, మామయ్య,
ఈ మాయ మాటలు నమ్మి మోసపోకండి. వసంతోత్సవం అంటూ మనల్ని అందరూ ఇక్కడకు ఆహ్వానించి వసంత మండపంలోనికి పురుషులెవ్వరూ పోరాలని ఆజ్ఞాపించి రాకుమార్తెలను అపహరించి ఈనాడు స్వర్ణమాల పోయిందంటూ కట్టుకథలు చెప్పి మన కళ్ళు కప్పాలని చూస్తున్నాడు ఈ మోసగా. రంజిత్, మాటలు మీరావా? రణధీర్, అతిథులను గౌరవించడం అలకాపురికి అనాదిగా వస్తున్న ఆచారం. దాన్ని అప్రతిష్ట పాలు చేయకండి. మహారాజా, మా ఆజ్ఞ లేనిదే అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఏమి నయవంచన మహారాజా! ఈ ఉపద్రవాలన్నింటికీ కారణం మీరు కాదు. తండ్రి కుమారులిద్దరూ కలిసి మమ్మల్ని అందరినీ సామంతులు చేసి సామ్రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. అఖండ దేశ సమైక్యత, శాంతి, అభ్యుదయం, సర్వజన శ్రేయస్సు అంటూ ధర్మపన్నాలు పలికింది ఇలా మమ్మల్ని మోసగించడానికేనా? అకుమార, తొందరపడి నిందిస్తున్నారు. ప్రభువులు నిర్దోషులు కాదు, దోషి అని నేను నిరూపిస్తాను. భగవతి సాక్షిగా చెప్తున్నాను, నేను నిర్దోషి. ప్రభు, చేతులు జోడించవలసిన అవసరం మనకేముంది? రాకుమార, అన్యాయంగా మా ప్రభువులను అవమానిస్తున్నాం. వీరే అపరాధులని మీరు నిర్ణయిస్తే సమస్త దేశాధీశుల సమక్షంలో విచారించండి. వారు న్యాయాన్యాయాలను పరీక్షించి ఏ శిక్ష విధించినా అంగీకరించడానికి మా ప్రభువులు సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు ప్రభు? ఏమిటి, మా రాజ్యంలో మా బాధితులుగా వచ్చిన వీరు ప్రభువుల మీదనే నేర విచారణ చేస్తారా? ప్రభు, ప్రభు! ఆవేశపడకు రాణి. న్యాయం తప్పని మనకు భయం ఎందుకు? అంగీకరిస్తాం. మా సోదర రాజన్యులు ఏ నిర్ణయాలు చేసినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. జై జగజ్జనని తల్లి, ఇదిగో స్వర్ణమాల. గురు, మందసం తెచ్చి స్వర్ణమాల అంటున్నారు. అది ఇందులో ఉందా గురు? సులభంగా తెచ్చేశారు. సులభమా? ఆది నుంచి అన్ని అవాంతరాలు. చివరికి అలకాపురి రాజ్యలక్ష్మి కూడా నన్ను ఆటంకపరిచింది. అదేరా దుర్గదేవత మా శక్తులతో అశక్తురాలిగా చేసి మమ్మెదిరించినందుకు శిలగా మార్చేశాం. మా రహస్యం బయట పెట్టడానికి వీలు లేకుండా యువరాజుని విషమ పరిస్థితిలో ఇరికించి వచ్చారు. ఎంత కష్టపడ్డారు గురు. గురుదేవా, ఒక్కసారి ఆ మాల చూపించరు. ఇప్పుడు కాదురా, ముహూర్తం రావాలి. గురు గురు, మరి మరి అమ్మాయి సంగీత మర్చిపోయారా గురు? మర్చిపోలేదురా. ఇదిగో ఇక్కడున్నారు. ఇవి గవ్వల గురు. ఇవి గవ్వలు కావురా, వలపుల గువ్వలు. ఓం భం భం భట్. ఓం భం భం భట్. అదేంటి గురువా, గురుదేవా అలా చేసేశారు? గురు, ఎప్పుడు ఇట్లానే ఉంటాయా? గురు, పగలు పంచవన్నెల చిలకలు, రాత్రులు రాకుమార్తెలు చేస్తే అలాగే అవుతాయి రా గుర్రా. వీటిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. న్యాయాధికారి